ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello students, question में उदाम figures A and B show the field lines of a positive and negative point charges respectively. So A అనేది పాజిటివ్ ఛార్జ్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, B అనేది నెగిటివ్ ఛార్జ్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి చూపిస్తున్నాయి. దెర్ ఆర్ సమ్ పాయింట్స్ లైక్ ఏలో P and Q, Bలో A and B. ఓకే, సో క్వశ్చన్ వైజ్ వెళ్దాం. ఫస్ట్లీ గివ్ ద సైన్స్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ VP మైనస్ VQ అండ్ VB మైనస్ VA. సో VP మైనస్ VQ దాని పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది నెగిటివా పాజిటివా? సో ఇక్కడ చూసినట్లయితే సో పాజిటివ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే పొటెన్షియల్ అనేది ఎక్కువ, నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ పొటెన్షియల్ వాల్యూ ఎక్కువ. అండ్ యాజ్ వి గో ఆన్ అవే ఫ్రమ్ ఓకే పొటెన్షియల్ ఏదైతే ఉందో ఇట్స్ లైక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. సో R ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పొటెన్షియల్ అనేది తగ్గుతుంది. సో క్లియర్లీ ఇక్కడ ఏంటంటే P అనేది పాజిటివ్ ఛార్జ్కి కొంచెం దగ్గరలో ఉంది వెన్ కంపేర్ టు Q. సో దెర్ ఫోర్ ఐ కెన్ రైట్ VP ఈజ్ గ్రేటర్ దాన్ VQ కదా. ఓకే, దెర్ ఫోర్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ VP మైనస్ VQ ఏదైతే ఉందో దట్ ఈస్ పాజిటివ్ అని చెప్పొచ్చు. ఓకే, ఎలా చెప్తాను అది నేను పాజిటివ్ అని చెప్పేసి, బికాజ్ VP ఈజ్ గ్రేటర్ దాన్ VQ. అలానే B విషయానికి వచ్చినట్లయితే VB మైనస్ VA. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది నెగిటివ్ ఛార్జ్ అనమాట. ఓకే, సో నెగిటివ్ ఛార్జ్కి దగ్గర ఉన్న దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది నెగిటివ్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ నేను ఏం చెప్పొచ్చు అంటే VA VB కరెక్టే, మనకి మైనస్ VA ఏదైతే ఉంటుందో దాట్ ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ VB అనమాట. ఓకే, సో దీని నుంచి వాట్ ఐ గెట్ ఈజ్ VA ఈజ్ లెస్ దాన్ VB. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ నుంచి దూరంగా వెళ్తున్నామంటే పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. అంటే VB పొటెన్షియల్ VA కంటే ఎక్కువ. సో దెర్ ఫోర్ VB మైనస్ VA కూడా ఏమవుతుంది మనకి, అది కూడా పాజిటివ్. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ 1. గివ్ ద సైన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఆఫ్ అ స్మాల్ నెగిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ బిట్వీన్ Q అండ్ P అండ్ A అండ్ B. సో ఒక స్మాల్ నెగిటివ్ ఛార్జ్ని నేను తీసుకొచ్చి ఏం చేశానంటే Q అండ్ P మధ్యలో అండ్ A అండ్ B మధ్యలో పెట్టాను. సో అప్పుడు నాకేం అడుగుతున్నాడు, ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో నథింగ్ బట్ ఇర్రెస్పెక్టివ్ అంటే నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఛార్జ్ బిట్వీన్ Q అండ్ P అండ్ A అండ్ P అని అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్స్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్. ఓకే, వాటి ఇక్కడ ఏంటంటే మనకు నెగిటివ్ ఛార్జే తీసుకొచ్చాము ఆఫ్ కోర్స్. ఓకే, దేర్ ఫోర్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే మనకి ఈ పొటెన్షియల్ వాల్యూ ఎలా అయితే ఉందో పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఇట్స్ లైక్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R అనమాట. దెర్ ఫోర్ దేర్ వీ కెన్ సే పొటెన్షియల్ ఎనర్జీ అట్ P ఈజ్ గ్రేటర్ దాన్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ Q. సిమిలర్గా PE అట్ A ఈజ్ గ్రేటర్ దాన్ PE అట్ B. అండ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది పెట్టేసి మనం డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్గా సైన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ Q అండ్ P అంటున్నాడు. ఓకే, సో Q అండ్ P దగ్గర మనం చూసినట్లయితే Q అనేది తక్కువ, P అనేది ఎక్కువ. కానీ ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఇట్ ఈస్ పాజిటివ్. సో A అండ్ B, ఏ దగ్గర ఎక్కువ, B దగ్గర తక్కువ. సో ఎలా అయినా సరే మనకి ఇక్కడ ఏంటంటే ద సైన్స్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ రెండిట్లో వచ్చేసి మనకి పాజిటివ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత గివెన్ సైన్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ ఫీల్డ్ ఇన్ మూవింగ్ ఎ స్మాల్ పాజిటివ్ ఛార్జ్ ఫ్రమ్ Q టు P. సో Q నుంచి Pకి ఒక పాజిటివ్ ఛార్జ్ మూవ్ చేయడానికి ఓకే సో మనకి ఫీల్డ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అది అడుగుతున్నాడు. సో ఇన్ జనరల్గా అయితే ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయో ఆ డైరెక్షన్లో మనకి వర్క్ జరిగితే వర్క్ పాజిటివ్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ PQ నుంచి పాస్ అయ్యే ఫీల్డ్ లైన్ ఇలా ఉంది. సో ఇన్ జనరల్గా అయితే మనము P నుంచి Qకి పాస్ అవుతే వర్క్ పాజిటివ్, కానీ ఇక్కడ Q నుంచి Pకి ఫీల్డ్ అనేది వర్క్ చేస్తుంది. దేర్ ఫర్ ద వర్క్ డన్ ఈజ్ నెగిటివ్. ఓకే, సో వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ ఎందుకంటే ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్ మనకి వర్క్ అనేది ఫీల్డ్ చేస్తుంది కాబట్టి. ఫోర్త్ వన్, గివెన్ సైన్ ఆఫ్ వర్క్ డన్ గివ్ సైన్ ఆఫ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెన్సీ. అంటే ఇక్కడ ఫీల్డ్ కాదు, అన్లైక్ ద ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ వర్క్ చేస్తే స్మాల్ నెగిటివ్ ఛార్జ్ అనేది B టు A వచ్చింది. ఓకే, సో B నుంచి Aకి ఒక నెగిటివ్ ఛార్జ్ వెళ్తుంది. అంటే నథింగ్ బట్ నెగిటివ్ ఛార్జ్ రెండింటి మధ్యలో ఏంటి మనకి రిపల్షన్ అనేది ఉంటుంది. సో ఆ రిపల్షన్కి అగేన్స్ట్గా మనం నెగిటివ్ ఛార్జ్ని ఇలా మూవ్ చేయాలి అంటే ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి మనకి ఏం కావాలి స్టూడెంట్స్, నథింగ్ బట్ మనకి ఒక పాజిటివ్ వర్క్ అనేది కావాలన్నమాట. బికాస్ అగేన్స్ట్ ద రిపల్షన్ వీఆర్ డూయింగ్ సమ్ వర్క్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏంటంటే మనకి వర్క్ డన్ వచ్చేసి పాజిటివ్. అండ్ ఫైనల్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం.
సో ఫిఫ్త్ క్వశ్చన్ విషయానికి వస్తే డస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అ స్మాల్ నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ గోయింగ్ ఫ్రమ్ బి టు ఏ. సో ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది బి నుంచి ఏకి తీసుకెళ్తున్నప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో బి నుంచి ఏకి తీసుకెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇట్ పొసెసెస్ సమ్ కైనెటిక్ ఎనర్జీ కేఈబి, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కేఈఏ. ఓకే, అసలు ఏమవుతుంది? సో బి నుంచి ఏకి నెగిటివ్ ఛార్జ్ అనేది వెళ్తున్నప్పుడు నెగిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే యాజ్ దిస్ నెగిటివ్ ఛార్జ్ అప్రోచెస్ ద మెయిన్ ఛార్జ్, ఓకే, ఇట్ స్పీడ్ డిక్రీజెస్. దాని స్పీడ్ ఏమవుతుంది? ఇట్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. ఎందుకు అంటే బికాస్ దెర్ ఇస్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఆ రిపల్సివ్ ఫోర్స్ అనేది దీని మీద డిసలరేషన్గా యాక్ట్ చేసి దాని వెలాసిటీని లో చేసేస్తుంది. సో స్పీడ్ డిక్రీజెస్ ఇన్ ద సెన్స్ కేఈ వాల్యూ ఏమవుతుంది? డిక్రీజెస్ అని చెప్పేసి అర్థం.